మీ జీవితంలో మార్పు కావాలా? విజయాన్ని తాకాలనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క అలవాటు మీ జీవితం మొత్తాన్ని మార్చేసే శక్తి కలిగింది. చిన్న అలవాట్లు పెద్ద విజయాలకే బీజం. ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఎందుకు ఈ అలవాటు ముఖ్యమైనది, దాన్ని ఎలా అభ్యసించాలి, మరియు అది ఎలా మీ ఆలోచనల్ని, ప్రవర్తనను, జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అనే విషయాలు. ఈ అలవాటుతో మీరు పొందే ప్రయోజనాలు ధైర్యం, స్పష్టత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, లక్ష్య సాధనలో నిబద్ధత. ఇప్పుడు నుంచే ఈ అలవాటును జీవితంలోకి తీసుకురండి. మీ జీవితాన్ని మీరు ఎలా మలుచుకోవాలో ఈ వీడియో చూపుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరింత ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన జీవితంలో చిన్న మార్పులే పెద్ద విజయాలకు దారితీస్తాయి. అలాంటిదే ఒక అలవాటు. ఇది ఒక్కసారి మనలో ఏర్పడితే మన ఆలోచనలు, మన పనితీరు, మన లక్ష్యాల వైపు దృష్టి ఎంత మారిపోతుంది. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆ ఒక అలవాటు గురించి. ఇది మీ జీవితాన్ని పూర్తిగా ఎలా మార్చేస్తుందో. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే లేవడం విజేతలు త్వరగా లేవుతారు అనే మాట ఎందుకంటారు? ఎందుకంటే ఆ సైలెంట్ టైంలోనే మన మేధస్సు శ్రేష్టంగా పనిచేస్తుంది. చదవడం, ప్లానింగ్, మార్నింగ్ వాక్, మెడిటేషన్ ఇవన్నీ జీవితాన్ని మలుపు తిప్పే మార్గాలు. జర్నలింగ్ అలవాటు. ప్రతిరోజు 5 నిమిషాలు మన ఆలోచనలు, లక్ష్యాలు, గెలుపులు, క్షణిక భావాలు రాయడం ద్వారా మనకు స్పష్టత, ప్రశాంతత, లక్ష్య పట్ల నిబద్ధత వస్తుంది. నో చెప్పడం నేర్చుకోవడం. ప్రతి అవకాశం దోవ కాదు. అవసరం లేని వాటిని తిరస్కరించగలగడం వల్లనే మన దృష్టి విలువైన వాటిపై నిలుస్తుంది. రోజు 30 నిమిషాలు చదవడం లేదా నేర్చుకోవడం. నాలెడ్జ్ ఈజ్ ద రియల్ పవర్. మీరు రోజు 30 నిమిషాలు చదవడం ప్రారంభిస్తే 1 ఏట్లో మీరు 10 స్టెప్స్ ముందుంటారు. ఆలోచనలపై నియంత్రణ. మనం అనుకుంటేనే మారగలమనే విశ్వాసాన్ని పెంచుకునే అలవాటు. నా చేత కాదు అన్న మాటను మనిషి జీవితంలో నుండి తీసేసుకుంటే విజయమే అతని వైపు పరిగెడుతుంది. మీ జీవితంలో ఈ ఒక్క అలవాటు ఉంటే చాలు. మీరు వెనుకబడరు, ఎప్పటికీ నిలిచిపోరు. ఇప్పుడు మీరు తీసుకోవలసిన నిర్ణయం ఏమిటి? ఈ అలవాటు ఇప్పుడు నుంచే మొదలు పెట్టండి. మీ జీవితాన్ని మీరు మాత్రమే మార్చుకోగలరు. అలవాట్లు మారితే జీవితం మారుతుంది. నీవు నిత్యం చేసే పని నీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఒక్క మంచి అలవాటు 100 అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. విజయం పెద్ద నిర్ణయాల్లో కాదు, చిన్న అలవాట్లలో దాగి ఉంటుంది. రోజు వేయడం ప్రారంభించిన చిన్న దుమ్ము ఒక్కరోజు కొండలా నిలుస్తుంది. నీ జీవిత మార్పు నీవు ప్రతిరోజు చేసే పనిలోనే దాగి ఉంది. నవతర విజేతలు మంచి అలవాట్లను ఆయుధాలుగా మార్చుకున్నవారే. నిన్ను నీవు మార్చాలంటే నీ అలవాట్లను మార్చడం మొదలుపెట్టు. మన లక్ష్యం ఎంత గొప్పదైనా దానివైపు నడిపించే బాట అలవాట్లదే. అలవాట్లే మన నిజమైన అదృష్టం. అవే మన విజయానికి గెలిచిన మార్గం. ప్రతికూల అలవాట్లను క్రమంగా సానుకూలమైన వాటితో భర్తీ చేయడం ద్వారా మనం మన జీవితాలను నాటకీయంగా మార్చుకోవచ్చు. మీరు ఇలాగే అట్టడుగు స్థాయిలో ఉన్నా లేదా మీ జీవితంలోని వివిధ అంశాలను మెరుగుపరచాలని చూస్తున్నా, మీ జీవితాన్ని మార్చే అలవాట్లు మీ లక్ష్యాలను వేగంగా సాధించడంలో మరియు మరింత సంతృప్తికరమైన మరియు సమతుల్య జీవితాన్ని గడపడంలో మీకు సహాయపడతాయి. అలవాట్లు అనేవి క్రమం తప్పకుండా నిర్వహించబడే నిత్య కృత్యాలు లేదా ప్రవర్తనలు. తరచుగా తెలియకుండానే మరియు మన జీవితాలను సానుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. పాత అలవాట్లను త్యజించడం సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే సుపరిచితమైన ప్రవర్తన విధానాలు తరచుగా మార్పును నిరోధిస్తాయి. ముందుగా మనం మన అలవాట్లను ఏర్పరచుకుంటాం, తర్వాత మన అలవాట్లు మనల్ని ఏర్పరుస్తాయి. మనం కొత్త పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మన మెదడు నిర్ణయం తీసుకుంటుంది మరియు దానికి ప్రతిఫలం లభిస్తుంది. పదే పదే చేసే చర్యలు న్యూరాన్ కనెక్షన్లను బలోపేతం చేస్తాయి, ప్రవర్తనను స్వయంచాలకంగా చేస్తాయి, తద్వారా ఇతర పనులపై పనిచేయడానికి శక్తిని విముక్తి చేస్తాయి. చెడు అలవాట్లు మీ పురోగతికి మరియు శ్రేయస్సుకు హానికరం కావచ్చు.
మీ చెడు అలవాట్లను గుర్తించడం మరియు వాటిని ప్రారంభించే ట్రిగ్గర్లను అర్థం చేసుకోవడం. ఉదాహరణకు, మీరు విసుగు చెందినప్పుడు చిరుతిండి తినే అలవాటు ఉంటే విసుగు మీ ట్రిగ్గర్ అవుతుంది. మీ చెడు అలవాట్లు ఎప్పుడు ఎక్కడ సంభవిస్తాయో ట్రాక్ చేయడానికి ఒక జర్నల్ను ఉంచుకోవడం విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. మీ చెడు అలవాటును ప్రేరేపించే సంకేతాన్ని, అది సృష్టించే తృష్ణను, ప్రతిస్పందనను అంటే చెడు అలవాటు మరి మీరు పొందే ప్రతిఫలాన్ని గుర్తించండి. తర్వాత చెడు అలవాటును అదే విధమైన ప్రతిఫలాన్ని అందించే మంచి అలవాటుతో భర్తీ చేయండి. ఉదాహరణకు, మీ సూచన ఒత్తిడికి గురైతే మరియు మీ ప్రతిస్పందన జంక్ ఫుడ్ తినడం అయితే దానిని నడక లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంతో భర్తీ చేయండి. తగ్గిన ఒత్తిడి అలాగే ఉంటుంది, కానీ ప్రతిస్పందన ఆరోగ్యకరమైన అలవాటుగా మారుతుంది. ఉదాహరణకు, మీ దంతాలను తోముకున్న తర్వాత ఒక గ్లాసు నీరు త్రాగండి. ఎక్కువ నిద్రపోవడానికి మరియు ఉత్సాహంగా ఉండటానికి ముందుగా పడుకోండి. మీరు ఉదయం కాఫీ ఇప్పటికే ఉన్న అలవాటు కాచుకున్న తర్వాత 5 నిమిషాలు ధ్యానం చేయండి. మీ రోజును ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఉదయం 10 నిమిషాలు మీ పనులు మరియు ఆ రోజు ప్రాధాన్యతలను వివరించడానికి తీసుకోండి. మీ పడకను మీరే తయారు చేసుకోండి. పడకను తయారు చేయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. మీ ఆలోచనలను జర్నల్లో పెట్టుకోండి. మీ మనస్సును క్లియర్ చేసుకోవడానికి మరియు సానుకూల స్వరాన్ని ఏర్పరచుకోవడానికి ప్రతిరోజు కొన్ని నిమిషాలు మీ ఆలోచనలను రాసుకోండి. ఉదయం వ్యాయామం, శక్తి మరియు జీవక్రియను పెంచడానికి మీ ఉదయం 15 నిమిషాలు వ్యాయామ దినచర్యను నేర్చుకోండి. ఆరోగ్యకరమైన స్నాక్స్ తినండి. ఆరోగ్యకరమైన స్నాక్స్ జాబితాను తయారు చేసుకుంటే శక్తి స్థాయిలను నిర్వహించడానికి రోజంతా హైడ్రేటెడ్గా ఉండండి. సోషల్ మీడియా వాడకాన్ని పరిమితం చేయండి. మానసిక గందరగోళాన్ని తగ్గించడానికి మరియు ఏకాగ్రతను మెరుగుపరచడానికి సోషల్ మీడియా వాడకానికి నిర్దిష్ట సమయాలను నిర్ణయించండి. కుటుంబ సభ్యులతో సమయం గడపండి. మీ కుటుంబంతో అర్థవంతమైన సంభాషణలకు ప్రతిరోజు 30 నిమిషాలు కేటాయించండి. నిద్ర, పరిశుభ్రతను పాటించండి. ప్రతి రాత్రి ఒకే సమయానికి పడుకోవాలి మరియు 7 నుంచి 9 గంటలు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. 30 నిమిషాలు చదవండి. మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు మీకు ఆసక్తి కలిగించే పుస్తకాన్ని చదవండి. విజువలైజేషన్ సాధన చేయండి. ప్రేరణ మరియు స్పష్టతను పెంచడానికి మీ లక్ష్యాలను మరియు కావలసిన ఫలితాలను దృశ్యమానం చేయడానికి ప్రతిరోజు 5 నిమిషాలు గడపండి. ప్రతి భోజనానికి ముందు నీరు తాగండి. జీర్ణక్రియకు మరియు హైడ్రేషన్ను నిర్వహించడానికి ప్రతి భోజనానికి ముందు 1 గ్లాసు నీరు త్రాగాలి. మరింత నవ్వండి. మీ మానసిక స్థితి మరియు ఇతరులతో పరస్పర చర్యలను మెరుగుపరుచుకోవడానికి తరచుగా నవ్వడానికి చేతన ప్రయత్నం చేయండి. నిజం చెప్పండి. మీ సంబంధాలలో నమ్మకం మరియు ప్రామాణికతను పెంపొందించుకోవడానికి మీతో మరియు ఇతరులతో నిజాయితీగా ఉండండి. మీ భావోద్వేగాలను ప్రాసెస్ చేయండి. మీ భావాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోండి. తద్వారా అవి అనారోగ్యకరమైన ప్రవర్తనలకు దారితీయకుండా నిరోధించవచ్చు. ప్రతిరోజు బ్యాంకు ఖాతాలు మరియు బడ్జెట్లను పరిశీలించుకోండి. మీ ఆర్థిక వ్యవహారాలను మెరుగ్గా నిర్వహించడానికి ప్రతిరోజు మీ బ్యాంక్ ఖాతాలు మరియు బడ్జెట్లను సమీక్షించడం ద్వారా డబ్బు ఆదా చేయడం అలవాటు చేసుకుంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం, స్థిరమైన నిద్ర షెడ్యూల్, మైండ్ఫుల్నెస్ లేదా ధ్యానం, క్రమం తప్పకుండా చదవడం, లక్ష్యాలను నిర్దేశించుకోవడం మరియు వాటిని సాధించడం, కృతజ్ఞతను పాటించడం, ఆరోగ్యకరమైన ఆహారం, చేయాల్సిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయడంలో మీరెంత ఖచ్చితంగా ఉంటారు. అవి మీ జీవిత ఆశయాలు కావచ్చు లేదా రోజు చేయాల్సిన పనులు కావచ్చు, కానీ వాటిని విజయవంతంగా పూర్తి చేయడానికి ఒక క్రమబద్ధమైన జాబితాను రూపొందించుకోవడం వల్ల మనం ఆ దిశగా తొలి అడుగు వేసినట్లు అవుతుంది. క్షమాగుణం అనేది భగవంతుడు మనిషికి ప్రసాదించిన అత్యుత్తమ వరం. అత్యున్నత ఆధ్యాత్మిక గుణం. సంప్రదాయ, ధార్మిక, మానసిక, సామాజిక కోణాలలో చూడాల్సిన గొప్ప శక్తి. క్షమ మనిషి హృదయ ఔన్నత్యానికి ప్రతీక. మనకు ఎవరైనా బాధ కలిగించినా, అవమానించినా, అన్యాయం చేసినా అవేవి మనసులో పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా మన్నించడమే క్షమాగుణం.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ దైవీ గుణాలలో ఒకటిగా చెబుతూ క్షమాగుణం భక్తుడి లక్షణం అంటారు. రాముడు ఎంతటి శత్రువునైనా తన ధర్మానికి భంగం కలగకుండా క్షమించాడు. 7 రోజులు భీకరంగా యుద్ధం చేసి రావణుడి పడిపోయాడు. అతడికి అంతిమ సంస్కారం చేయమని విభీషణుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు. రావణుడు అలాంటి దుర్మార్గుడికి అంత్యక్రియలు చేయడానికి తనకు మనస్సు రావడం లేదన్నాడు విభీషణుడు. వెంటనే రాముడు స్నేహితుడి సోదరుడు తనకు సోదరుడితో సమానమని, విభీషణుడు కాకపోతే తానే ఆ పని చేస్తానని చెబుతాడు. అది శ్రీరాముడు మనకు బోధించిన ధర్మం. ఒక వ్యక్తి జీవించి ఉండగా ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా ప్రాణం పోగానే ఆ వైరం కూడా సమసిపోతుందన్న రాముడి ప్రబోధం క్షమాగుణం విశిష్టతను తెలుపుతుంది. బుద్ధుడు క్షమని అహింసకు మార్గం చూశాడు. జైనులు ఏటా క్షమాపణ పర్వం జరుపుకుంటారు. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరూ తన వల్ల ఎవరికైనా కలిగిన బాధకు క్షమాపణ చెబుతారు. క్షమ మనస్సుకు శాంతినిస్తుంది. మదిలో ద్వేషాన్ని నింపుకోవడం అంటే చేతిలో నిప్పును పట్టుకున్నట్లే. మన్నించడం వల్ల మనసు తేలికపడి ప్రశాంతత వస్తుంది. ప్రతీకారం రక్తపాతానికి దారితీస్తే క్షమాగుణం సమాజాన్ని శాంతి దిశగా నడిపిస్తుంది. క్షమ అనేది బలహీనత కాదు, బలమైన వాడి లక్షణం అన్నారు మహాత్మా గాంధీ. తప్పు చేసిన వారిని శిక్షించే కన్నా మన్నించి ప్రేమిస్తేనే వారి మనస్సులు మారతాయన్నారు స్వామి వివేకానంద. క్షమ తపస్సులతోనే భగవంతుణ్ణి సులభంగా పొందగలమని యజుర్వేదం చెబుతుంది. సాధన ద్వారా క్షమాగుణాన్ని మనం సాధించాలి. మన్నించగలగడం మన ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం. దానివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. నిద్ర మెరుగుపడి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. క్షమాగుణం ఒక్కసారి వచ్చేది కాదు. ప్రవచనాలు వినడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ధ్యానం తదితరాల ద్వారా సాధన చేయాలి. శివపురాణంలో చెప్పినట్లుగా క్షమయే పరమధర్మం, అదే అంతిమ శాంతి మార్గం. క్షమాగుణం కలవారిని భగవంతుడు అనుగ్రహిస్తాడని శివపురాణం విశదీకరించింది. క్రోధాన్ని వదిలి క్షమాగుణాన్ని భూషణంగా ధరించిన భక్తుడు భగవంతుడికి ప్రీతిప్రాప్తుడు అవుతాడు. మనిషికి లభించిన గొప్ప వరం స్నేహం. సృష్టిలో ఒక్క స్నేహం తప్ప మిగిలిన అన్ని బంధాలను దేవుడే సృష్టిస్తాడు. కేవలం స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం ఆయనే మనకి ఇచ్చాడు. మంచి స్నేహానికి ఎలాంటి భేషజాలు ఎల్లలు ఉండవు. కోపతాపాలు, అలకలు, అసూయలు తలెత్తవు. ఒకవేళ ఏర్పడినా అవి అద్దం మీద ఆవగింజర్లాంటివే. ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా జారిపోతాయి. ఎప్పుడైనా ఎవరైనా ఒక్క స్నేహితుడు మోసం చేస్తే మొత్తం స్నేహాన్ని తప్పు పట్టకూడదు. స్నేహం చేసేటప్పుడు ఆ వ్యక్తి తాలూకా తప్పుల్ని, ఒప్పుల్ని రెండింటినీ స్వీకరించాలి. జీవితాన్ని పుస్తకంగా భావిస్తే అందులో తప్పు అనేది ఒక పేజీ మాత్రమే, కానీ బంధాలు మాత్రం పుస్తకం నిండా ఉంటాయి. అవసరం అనుకుంటే ఒక్క పేజీని చించేయచ్చు, కానీ మొత్తం పుస్తకాన్ని విసిరి కొట్టకూడదు. మహాభారతంలో స్నేహానికి ప్రతీకగా కర్ణుడు, దుర్యోధనుడు నిలుస్తారు. కుంతీదేవి కురుక్షేత్ర యుద్ధానికి ముందు కర్ణుణ్ణి కలుసుకుని అతడి జన్మరహస్యం చెప్పి, నీ తమ్ముళ్ళు పక్షానికి వస్తే నీకే పాండవ అగ్రజుడిగా పట్టాభిషేకం చేయిస్తాను, నీ తమ్ముళ్ళు ప్రాణం కాపాడు అని ఆర్దిస్తుంది. కర్ణుడు తల్లి మాటను సున్నితంగా తిరస్కరించి స్నేహితుడి వైపు నిలబడతాడు. అలాగే కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న ఒకనాటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుడి శిబిరానికి వస్తాడు. కర్ణుడికి అతడి జన్మ వృత్తాంతం చెప్పి పాండవుల పక్షంలోకి రమ్మని కోరుతాడు. అప్పుడు కర్ణుడు నవ్వి, కృష్ణ, నేనెవరన్నది నాకు తెలుసు. ధర్మం పాండవుల పక్షాన ఉండటం వల్ల నువ్వు అటువైపు చేరి ధర్మ సంరక్షణ చేస్తున్నావని తెలుసు. అధర్మవర్తునులైన కౌరవులు ఎప్పటికీ గెలవరని కూడా నాకు తెలుసు అంటాడు. ఇంత తెలిసిన వాడివి కౌరవులను ఎందుకు వదలడం లేదని శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తాడు. అందుకు కర్ణుడు, నన్ను నమ్మి స్నేహం చేసిన దుర్యోధనుని ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా అని బదులిస్తాడు. స్నేహం కోసం ప్రాణాలు కోల్పోయిన కర్ణుణ్ణి మించిన మంచి మిత్రుడు ఎవరుంటారు?
విడిపోయి ఏళ్ళు గడిచిన స్నేహితుల మధ్య ప్రేమ ఎంతమాత్రం చెక్కు చెదరదనడానికి కృష్ణ కుచేలుల స్నేహమే గొప్ప ఉదాహరణ. ముల్లోకాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు నిరుపేద అయిన కుచేలుడికి బాల్యమిత్రుడు. నిస్సహాయ పరిస్థితుల్లో భార్య సలహాతో సాయం అడగడానికి వచ్చిన స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానించి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాడు కృష్ణుడు. అడగకుండానే అతడి పేదరికాన్ని పోగొడతాడు. స్నేహానికి బీద గొప్ప తారతమ్యాలు అడ్డు రాకూడదని ప్రపంచానికి చాటుతాడు. సజ్జనులతో చేసే స్నేహం మంచి గంధం చెక్కల కడవరకు సువాసన వెదజల్లుతూనే ఉంటుంది. నువ్వేమిటో తెలియాలంటే నీ స్నేహితులను చూడాలి, నేనేమిటో తెలియాలంటే నువ్వు నేనై పుట్టాలి అన్నది మంచి స్నేహానికి నిర్వచనం. ఆప్తమిత్రుల చెంతనుంటే అపారమైన నిధి ఉన్నట్లే. పంచభూతాత్మకమైన ఈ సృష్టి చిత్రాతి చిత్రమైంది. సృష్టికర్త పరమాత్మ ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనకు వినే ఓపిక తీరిక ఉండవు. నాభిలో కస్తూరిని ఉంచుకుని దానికోసం గడ్డిలో వెతికే లేడిలా ఎక్కడెక్కడో స్వామి కోసం అన్వేషిస్తుంటాం. ఆయన మనలోనే ఉన్నాడు. బుద్ధి అనే శక్తి ద్వారా హెచ్చరిస్తుంటాడు. అంతరాత్మ ప్రబోధం నిత్యం జరుగుతూనే ఉంటుంది. దాన్ని గ్రహించి అప్రమత్తులు కాకపోవడం మన అవివేకం. అజ్ఞానంలో చూపు ఉంటేనే ఆయన కనపడతాడు. తన ఇష్టులతోనే మాట్లాడుతాడు. ఇష్టులంటే ఎవరు? ప్రతిఫలాపేక్ష వీడి కర్మ చేస్తూ ఫలితం ఆయనకే వదిలేసేవారు వారిని భక్త శిఖామణులు అంటాము. భగవంతుడు కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. రెప్ప వాల్చకుండా ఆయనలా చూస్తుంటే మనం దర్శనం కోసం వెళ్ళి కళ్ళు మూసుకుంటాం. ఇంకా అజ్ఞానపు చీకట్లు ఇక్కట్ల వలలో పడి కొట్టుమిట్టాడుతుంటాం. ఒక గురువు శిష్యుడికి హితబోధ చేస్తున్నాడు. దేవుడు కనిపిస్తాడు, వినిపిస్తాడు, అది గ్రహించి నిన్ను నువ్వు కాపాడుకో నాయనా అని. శిష్యుడు ఓసారి అడవిలో వెళ్తుంటే ఓ ఏనుగు ఘీంకరిస్తూ అతనికి ఎదురైంది. బెదిరిపోయి భయంతో పరిగెత్తి ఆశ్రమానికి చేరాడు. గురువు దగ్గరికి వెళ్ళి దేవుడంతటా ఉన్నాడన్నారు. ఆ ఏనుగులోనూ ఉందంటే అది నా వెంట ఎందుకు పడింది గురువుగారు అని అడిగాడు. గురువు బదులిస్తూ నువ్వు మూర్ఖంగా ఎదురెళ్తుంటే అది ఘీంకరించింది. అది నీకు హెచ్చరికే. పైగా ఏనుగుపై ఉన్న మావిటవాడు నిన్ను తప్పుకో అని చెబుతూనే ఉన్నాడు. అయినా దేవుడే, కానీ నువ్వు వినిపించుకోలేదు. అదే అజ్ఞానం అన్నారు. హరిని హరిగా అహంకారంతో దూషించి కన్న కొడుకు ప్రహ్లాదుని చిత్రహింసలు పెట్టిన హిరణ్యకశిపుడు ఆ బాలుడితో శ్రీహరి చెప్పించిన పలుకుల విలువను అర్థం చేసుకోలేకపోయాడు. సృష్టిలో ప్రతి అణువు నుంచి మనకు భగవత్ సందేశం వినిపిస్తూనే ఉంటుంది. నేడు దొరికిన ఆహారంతో సంతృప్తి చెందమంటాయి పశుపక్ష్యాదులు. తనలాగా పరోపకార వ్రతం ఆచరించమంటుంది వృక్షం. నిశ్చలంగా ఉండమంటుంది పర్వతం. నిర్మలంగా జీవన ప్రవాహం కొనసాగిని అంటుంది నది. తన దగ్గరికొచ్చి నామస్మరణంతో మనశ్శాంతి పొందమంటుంది దేవస్థానం. నీలోని దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు వినమంటుంది ధ్యానం. నేను నీ వాన్నే అంటాడు సాటి మనిషి. తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు ఏదో సందర్భంలో మనకి దారి చూపుతుంటారు, సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. వీళ్ళంతా దేవుళ్ళే కారా? ప్రత్యక్షమై ఎదుట అలంకారమూర్తిగా నిలుచుంటేనే నమ్మాలా? అందుకు కావలసిన యోగ్యత, తపన, భక్తి ప్రవర్తులు, ఆత్మసమర్పణ భావం, ఆర్తి, శరణాగతి అనే లక్షణాలు మనలో ఉండాలి కదా. అటువంటి పరిణితి సాధించిన వారితో పూర్వయుగాలలో ఏదో రూపంలో మాధవుడు మాట్లాడాడు. ఆధ్యాత్మికతలో పరాకాష్ఠ పొందిన వారి సన్నిధిలో ఆ సకల గుణనిధి సందర్శనమవుతుంది. సంపూర్ణ విశ్వాసంతో సంస్మరణ చేసే సాధుగుణ సంపన్నులకి సర్వేశ్వర సాక్షాత్కారం సర్వదా సంప్రాప్తమవుతుంది. ఇది సర్వకాలిని సత్యము. వ్రతం అంటే నియమం, సంకల్ప దీక్ష, భక్తి, శ్రద్ధల సమ్మిళితం. అష్టదిక్కుల నడుమ తల్లి గర్భంలోని శిశువు శరీర ఆకృతి సక్రమంగా రూపుదాల్చాలి. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టడానికి శక్తి అవసరం. ఆ శక్తికి ప్రతిరూపమే అష్టలక్ష్మీ తత్వం. మానవ జీవితంలో సంపూర్ణ తత్వానికి అష్టైశ్వర్యాలు ప్రతీక. అష్ట కష్టాలను నివారించే వరలక్ష్మీ వ్రతాన్ని జీవన సర్వస్వంగా చెబుతారు. వరలక్ష్మీ వ్రతాన్ని మొదటగా చారుమతీదేవి తన భర్త క్షేమం కోరి తపస్సుగా ఆచరించిందని స్కాంద పురాణం వివరిస్తుంది. పరమేశ్వరుడి సూచనతో ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి భర్తకు ఆయురారోగ్యాలను, కుటుంబ సౌఖ్యాన్ని పొందిందన్నది పురాణ కథనం.
వ్రతంలో భాగంగా చేసే కలశ పూజ పరమార్థం అష్టలక్ష్ముల సమ్మిళిత శక్తిని ఇంట్లోకి ఆహ్వానించడం, ఆ శక్తి కుటుంబానికి ఆయుష్యునిస్తుందని విశ్వాసం. అది సమిష్టి తత్వాన్ని ప్రేరేపిస్తుంది. లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యప్రదాయిని కాదు, అనేక రూపాలలో మనిషి జీవన చక్రాన్ని నడిపించే మాతృశక్తి. అన్నిటికీ అదే మూలాధారం. ఆ శక్తి లేనిదే మనిషి మనుగడ అసాధ్యం. ఆత్మీయత, సౌభ్రాతృత్వం, అంకిత భావం అన్నీ ఆ శక్తిలోనే ఉన్నాయి. శ్రద్ధగా తలపెట్టిన వ్రతం మనిషిలోని స్వార్థాన్ని తొలగిస్తుంది. ఇంటి పూజామందిరంలో వెలిగే దీపం కన్నా హృదయంలో వెలిగే జ్ఞాన దీపమే శాశ్వతమైనదిగా నిలుస్తుంది. లక్ష్మీదేవి పాదాలను అలంకరించడమే కాదు, ఆమె సుగుణాలను సంతుష్టి చెందే తత్వాన్ని నిజ జీవితంలో అనుసరించాలన్న తపన కలగాలి. సమృద్ధి అంటే సంపాదించి దాచుకోవడం కాదని, పంచుకోవడంలోనే సంపత్తి తత్వం ఉన్నదని ధ్యానలక్ష్మి తెలియజేస్తుంది. గజలక్ష్మి శక్తి, శాంతి, సమన్వయమే కాదు, మన లోపల అహంకారాన్ని జయించి స్వీయ నియంత్రణతో జీవించమన్న సందేశం ఇస్తుంది. సంతానలక్ష్మి సంతతి ప్రాప్తికి మాత్రమే కాక ధర్మ పరంపర కొనసాగింపునకు, విలువల వారసత్వానికి ప్రతీక. వీరలక్ష్మి నిర్భీతి, న్యాయం వైపు నిలబడే ధైర్యానికి ప్రేరణ. విద్యాలక్ష్మి జీవన విజ్ఞానాన్ని, సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని బోధిస్తుంది. అహంకారంపై నియంత్రణ కలిగి ఉండాలని, అంతరంగ విజయమే విజయలక్ష్మి తత్వమని సూచిస్తుంది. ఈ 8 తత్వాల సమన్వయమే లక్ష్మిని సంపూర్ణంగా దర్శించే మార్గం. వ్రతం ఒక్కరోజు చేసే ఆచారంగా కాక ఈ అష్టశక్తులను జీవితంలో ప్రతి దినం ఆచరించే ఆత్మవైభవంగా రూపాంతరం చెందాలి. అప్పుడు లక్ష్మీ అనుగ్రహం అందరి హృదయాలను ఆనందమయం చేస్తుంది. శ్రావణమాసం భారతీయ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రతిబింబించే కాలం. ప్రకృతి పునర్జీవం పొందే ఈ ఋతువులో మనుషుల హృదయాలలోనూ భక్తి, శ్రద్ధ, శాంతి చివుర్లు వేస్తాయి. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష పున్నమికి దగ్గరలోనే శుక్రవారం నాడు జరుపుకునే వరలక్ష్మి వ్రతం త్రికాలబద్ధమైన దర్భవేదిక. ఇది స్త్రీలు మాత్రమే ఆచరించాల్సిన పూజ కాదు, కుటుంబంతో చుట్టూ ఉన్న సమాజాన్ని సత్సాంగత్యంతో బంధించగలిగే ధార్మిక, తాత్విక, ఆత్మవైభవ సంస్కారమది. మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుందాం. చేయాల్సిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయడంలో మీరెంత ఖచ్చితంగా ఉంటారు? అవి మీ జీవిత ఆశయాలు కావచ్చు, లేదా రోజు చేయాల్సిన పనులు కావచ్చు. కానీ వాటిని విజయవంతంగా పూర్తి చేయడానికి ఒక క్రమబద్ధమైన జాబితాను రూపొందించుకోవడం వల్ల మనం ఆ దిశగా తొలి అడుగు వేసినట్లు అవుతుంది. మన ప్రణాళికలను, ఆలోచనలను, గుర్తుంచుకోవలసిన అంశాలను ఒక జాబితాగా రాసుకుంటే అది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఆ జాబితా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. జీవితం చప్పగా, ఉదాసీనంగా సాగిపోతున్నట్లుగా మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఆ భావన నుంచి బయటకు రావడానికి ఈ జాబితా ఉపకరిస్తుంది. మీరు సాధించిన విజయాలు విద్యాపరమైనవి, వృత్తిపరమైనవి లేదా మీ వ్యక్తిగతమైనవి కూడా కావచ్చు. ఆ చిన్న పెద్ద విజయాలు జాబితా రాసుకుంటే మీరెంత గొప్పవారో మీకే అర్థమవుతుంది. పెళ్లి పనుల్లో ఉన్న, విహారయాత్ర కోసం బయలుదేరుతున్నా అవన్నీ సక్రమంగా పూర్తి చేయాలంటే జాబితా అవసరం కదా. ఈ జాబితా ఉంటే మనం ప్రతి పనిని మర్చిపోకుండా చేయగలం. ఆసుపత్రుల్లో అయితే చిన్న పొరపాటు కూడా ప్రాణాల మీదకు రావచ్చు. అందుకే అక్కడ చెక్ లిస్టులు ప్రతిరోజు రోగుల ప్రాణాలను కాపాడుతుంటాయి. అమెరికాలోని ఆసుపత్రిలో తొలిసారి అధికారిక చెక్ లిస్టు ఉపయోగించారు. రోగి శరీరంలోకి ఇంట్రావీనస్ ట్యూబులను 5 దశల ప్రకారం అమర్చేందుకు ఈ చెక్ లిస్టులు అనుసరించారు. ఫలితంగా 15 నెలల్లో ఇన్ఫెక్షన్ శాతం 4 నుంచి 0కు పడిపోయింది. దీంతో దాదాపు 1500 మంది ప్రాణాలు కాపాడటంతో పాటు $200 మిలియన్ ఆదా అయ్యాయట. ఇది ఒక మానసిక సూత్రం. దీని ప్రకారం మన మెదడు మనం విజయవంతంగా పూర్తి చేసిన విషయం కంటే మనం సరిగ్గా పూర్తి చేయని అంశాలనే బాగా గుర్తుపెట్టుకుంటుంది. దాని ఫలితంగానే మనం ఏదైనా ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఏకాగ్రత కోల్పోతాం. మనం పూర్తి చేయని వేరే అంశాలపైకి మన దృష్టి మల్లుతుంది. అలా చేయడం వల్ల అసంపూర్తిగా మిగిలిపోయిన ఆ లక్ష్యాలను పూర్తి చేయడం గురించి మీరు ఆలోచిస్తున్నట్లు మీ మెదడు గుర్తిస్తుంది. ఫలితంగా మీ ముందున్న పనిని సవ్యంగా పూర్తి చేసేందుకు కావలసిన ఏకాగ్రత మీ సొంతమవుతుంది.
నచ్చని పనులను పూర్తి చేయడం వల్ల మనకు ఎంతో ఉల్లాసం లభిస్తుంది. అవి పూర్తి చేయడం వల్ల మనసులో ఎంత భారం తగ్గుతుందో ఇక చెప్పనక్కర్లేదు. వాటిని ఒక్కసారి ఎదుర్కొంటే మిగతా పనులను పూర్తి చేయడం పెద్ద కష్టంగా అనిపించదు. కాబట్టి ఆ పనులను పూర్తి చేసేందుకు ఒక జాబితా సిద్ధం చేసుకోండి. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి మనిషి బిజీ లైఫ్కు అలవాటు పడిపోతున్నాడు. దీనివల్ల టెన్షన్ పెరిగిపోతూ రోగాల బారిన పడుతున్నాడు. అధిక ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. కొన్ని చిన్న చిన్న సంతోషాల ద్వారా మంచి జీవితాన్ని గడపవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనిషి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలను వదిలేయాల్సిందేనని చెబుతున్నారు మానసిక నిపుణులు. వాటిలో మొదటగా వదిలేయాల్సింది ఎవరికి వారు సొంత డబ్బా కొట్టుకోవడం. చాలామందికి ఎవరి గొప్పలు వారే స్వయంగా చెప్పుకోవడం, తమను తాము పొగుడుకోవడం అలవాటు. కానీ దీన్ని అస్సలు పాటించకూడదట. అలా పాటిస్తే జీవితంలో ఏదో ఒకరోజు పెద్ద ఎదురు దెబ్బ తింటారని చెబుతున్నారు. సానుకూలతపై దృష్టి పెట్టాలి. మీరు దీర్ఘకాలిక ఆనందాన్ని పొందడానికి మీ మెదడుపై ప్రతికూల మనస్తత్వం నుంచి సానుకూల మనస్తత్వానికి మళ్ళీ శిక్షణ ఇవ్వండి. మంచి ఆలోచనలు చేయండి, చెడు ఆలోచనలు దరికి రానివ్వకండి. చిన్న చిన్న విజయాలకు సంతోషపడండి. ప్రతి మనిషి జీవితం ఒడిదుడుకులతో సాగిపోతుంటుంది. మనకు పెద్దగా గుర్తించలేని చిన్న చిన్న విజయాలు ఉంటాయి. అలాంటి చిన్నపాటి విజయాలను ఆనందంగా జరుపుకోవడం కోసం కొంత సమయం కేటాయించండి. అప్పుడు మీ జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. మనం ప్రతిరోజు పని ఒత్తిడిలో మునిగిపోతుంటాం. కానీ అలాంటి ఒత్తిడిల నుంచి బయటపడేందుకు కొంత సమయం కుటుంబ సభ్యులతో కేటాయించండి. స్నేహితులు, ప్రియమైన వారితో కొంత సమయం గడపండి. దీనివల్ల జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది, సంతోషాలు ఏర్పడతాయి. మీరు సంతోషంగా ఉండేందుకు అప్పుడప్పుడు మ్యూజిక్ వినండి, పెయింటింగ్ వేయండి, డ్రాయింగ్ వేయండి. ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తుంటే మనసు రిలాక్స్ అవుతుంది, ఒత్తిడి నుంచి బయటపడి జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగాన్ని ద్వేషిస్తే సంతోషాలను కాపాడుకోవడం కొంత కష్టం. మీరు ఎంతటి ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులతో గడపటం అలవాటు నేర్చుకోండి. పదే పదే ఉద్యోగంలో బిజీగా ఉంటూ కుటుంబ సభ్యులను దూరంగా ఉంచకండి. ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఉద్యోగంలో టెన్షన్, ఆర్థిక ఇబ్బందులు టెన్షన్, ఇలా రకరకాల ఉన్న ఆలోచనలు మనసును పాడు చేస్తుంటాయి. మన ఆలోచనలు మన భావాలు, మన భవిష్యత్తు చుట్టూ తిరుగుతుంటాయి. అలాంటి ఆలోచనలు పెట్టుకోకపోవడం మంచిదే. కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోవాలి. మీరు కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకుంటే మీ వద్ద ఉన్నదానితోనే తృప్తి పడతారు. మీ దగ్గర ఉన్న కృతజ్ఞతతోనే మీ జీవితంలో సంతోషాలు తెచ్చిపెడుతుంది. ఏ విషయంలో నిరాశ పడకూడదు. ఉన్నదానితోనే సంతృప్తి పొందడం నేర్చుకోవాలి. మీరు ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోండి. ఇతరులకు డబ్బు ఖర్చు చేయడంలో ఉదారంగా ఉన్నవారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు, మానవత్వం అలవాటు చేసుకుంటారు. సంగీతాన్ని వినండి. అప్పుడప్పుడు సంగీతాన్ని వినడం వల్ల మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి దూరం అవుతారు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం వినడం వల్ల మనసులో ఉత్సాహం పెరుగుతుంది. ఇది మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే సంగీతం వినడం వల్ల మన మెదడు డోపమైన్లను విడుదల చేస్తుంది. ప్రకృతితో ఎక్కువ గడపండి. మీరు అప్పుడప్పుడు ప్రకృతిలో గడపండి. ప్రతికృతిలో ఎక్కువసేపు గడపడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడి ఉల్లాసంగా ఉండగలుగుతామని మానసిక నిపుణులు చెబుతున్నారు. నిన్ను మరొకరితో పోల్చుకోకండి. నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకున్నప్పుడు నీకు మనశ్శాంతి, సంతృప్తి రెండూ ఉండకపోగా వాటి స్థానంలో అసూయ, ద్వేషం అనే రెండు అవలక్షణాలు మీకు అలవాటు అవుతాయి. అదేదో సినిమాలో చెప్తారు కదా, ఎవడికి ఉండేది వాడికి ఉంటుంది. అదేవిధంగా నీకు ఉన్నది, నువ్వు చేయగలిగినది, నీకు సాధ్యపడింది నువ్వు చేస్తావు. ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించడం, నా గురించి వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఎలా అనుకుంటారో అని నువ్వు ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే నీ జీవితాన్ని నువ్వు జీవించలేవు. అదేదో సినిమాలో అన్నట్టు ఎవడిది వాడే పట్టుకోవాలని. కాబట్టి నీ గురించి నువ్వే ఆలోచించుకో, పక్కవాడి గురించి పట్టించుకో. కానీ వాడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అనే విషయాన్ని పట్టించుకోకు. ప్రతి విషయాన్ని అతిగా తీసుకోవడం, జరిగినవి, జరుగుతున్నవి, జరిగేవి మన దృక్పథాన్ని అనుసరించి మన చేతుల్లో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి విషయంలో అతిగా ఆలోచించడం వలన మీ విలువైన సమయంతో పాటు మీ అద్భుతమైన మీ ఆలోచన శక్తిని కోల్పోతారు. మన పెద్దలు అదేదో సామెత చెప్తారు కదా, అతి చేస్తే గతి చెడతాది అని. సోషల్ మీడియా
ఇది వద్దు. చాలామంది ఫేస్బుక్, ఇన్స్టా లేదా ఇట్లాంటి కోరా యాప్లకు చాలా చాలా అలవాటు పడి బానిసలుగా ఉంటున్నారు. అటు సమయాన్ని పోగొట్టుకుంటున్నారు, ఇటు జీవితంలో ఏదైతే ముఖ్యమో దాన్ని విడిచిపెట్టి గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉన్నా కూడా చేయలేకపోతున్నారు. అనవసరమైన ఒత్తిడి, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్క పైసా రాదు వీటితో. చదువు, ఉద్యోగం వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఆనందంగా ఉండలేకపోతున్నారు, కుటుంబంతో గడవలేకపోతున్నారు. జీవితం మీద అవగాహన ఉన్నవాడు, సమయం విలువ తెలిసినవాడు గమ్యాన్ని చేరుకుని ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కుటుంబాన్ని చూసుకుంటారు. అటువంటి వాళ్ళను చూసి మనం కూడా చేయాల్సింది అనుకునే లోపు సమయం, సంతోషం అన్నీ గాలిలో ఎగిరిపోతాయి. ఓ అమ్మ ఒక మాట చెప్పేవారు, కట్టుబాట్లు ఉన్న మనిషి ఎదగలేడు అని. మనిషికి స్వేచ్ఛ ముఖ్యం. స్వేచ్ఛ ఉంటే మనిషి సంతోషంగా ఉంటాడు, తనకి కావలసినట్టు నచ్చినట్టు బ్రతుకుతాడు. ఒకరికి మన జీవితం నచ్చుతుందా లేదా అనే ఆలోచన ఉంటే ఎన్నటికీ ఎదగడు. డబ్బు గురించి ఆరాటం, డబ్బు సంపాదించాలి అని ఉరుకుల పరుగులు పెడుతూ ఉంటారు. ఎక్కువ డబ్బు సంపాదించాలి అని ఆశ కాస్త అత్యాశగా మారి ఉన్న సంతోషాన్ని, ప్రశాంతతను పోగొట్టుకుంటున్నారు. డబ్బు అవసరమే, బ్రతకడానికి కాదనడం లేదు. ఉండటానికి, తినడానికి, కట్టుకోవడానికి అవసరమైన వస్తువులు ఉండి అప్పుడప్పుడు సరదాగా కుటుంబంతో లేదా బాగా క్లోజ్ ఉన్న ఇద్దరు స్నేహితులతో బయటకు వెళ్ళి సంతోషంగా గడపవచ్చు. డబ్బు సంపాదించి స్థాయి తెచ్చుకోవాలి అనుకుంటే కూడా మంచిదే. కానీ అదే పనిగా తక్కువ కాలంలో డబ్బు సంపాదించి పైకి ఎదగాలి అనుకుంటే అది అత్యాశ అవుతుంది. నిదానంగా జీవితంలో ఎదుగుతుంటే అటు జీవితంలో కొన్ని అనుభూతులు, ఆనందాలు, ఇటు ఎదుగుదల మిగులుతాయి. లేదంటే శూన్యం. పక్కనోడి సోది వద్దు. మనస్సులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకలాగా నటిస్తే మీకే నష్టం. ఒకరి ఎదుగుదలను చూసి అసూయ, రాజకీయం చేయడం తప్పు. వారిని అభినందించడం నేర్చుకోవాలి. ఇక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టడం, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయటం. ఇక లాస్ట్ది చాలా కష్టమైనది, వీలైతే పాటించండి. ఎక్కడ జరిగిన విషయాన్ని అక్కడే వదిలేయటం. ఇవి చేస్తే చాలు, దుఃఖం మీ దరి చేరదు. మీరు మానేయాల్సిన విషయాలు అడిగారు కదా, బద్ధకం, పని వాయిదా వేయడం, జరిగిన విషయం తలుచుకోవడం. పక్కవాడి జీవితంలో మన జీవితం ఎప్పుడు పోల్చుకోకూడదు. ఎవరూ అంత సుఖంగా లేరు ఇక్కడ. ఎవరికి ఉండే నొప్పి వాళ్ళకు ఉంటుంది, పైకి కనిపించదు అంతే. మనం పైకి రావాలని ప్రయత్నించాలి కానీ పక్కవాడు కింద పడిపోవాలని కోరుకోకూడదు. మనం అవతల వ్యక్తి కోసం ఏమి కోరుకుంటున్నామో అదే మనకు కర్మ రూపంలో తిరిగి వస్తుంది. మన సంతోషం మన బాధ్యత. జీవితం మన చేతుల్లోనే ఉండాలి. అందరి సంతోషం కోసం సంతోషాలు త్యాగం చేసేసి మంచి అనిపించేసుకుని లోపల కుమిలిపోయి త్యాగరాజు రాణి అని బిరుదు తగిలించుకోవాల్సిన అవసరం లేదు. అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వీరమైన వేల్పు, యుద్ధమున పరిగెత్తని గుర్రము. మనకు అవసరానికి ఉపయోగపడిన వాటిని వెంటనే విడిచిపెట్టమంటాడు. ఆనాటి పరిస్థితులను బట్టి మన సుఖ సంతోషాల కోసం నేటి ఆధునిక జీవితంలో మనం వదులుకోవలసిన 3 ముఖ్య విషయాలు. పోలిక వద్దు, పోటీ వద్దు. డోంట్ కంపేర్ అండ్ కంపాట్. నీకు కారున్నందుకు తృప్తిపడు, పక్కవాడికి 2 కుళ్ళుకోకు. మాసం ముక్కన కరుచుకుని ఎగురుతున్న కాకిని అనేక కాకులు వెంబడించి ఆకాశాన తరుముతున్నాయి. కొంత ఎత్తుకు ఎగిరిన కాకికి జ్ఞానోదయమయ్యి ఈ ముక్క కోసమేగా ఇంత పోటీ, నా సంతోషాన్ని నేనెందుకు పోగొట్టుకోవాలని ముక్కను జార విడిచిందట. కోపం వద్దు, ఆశించడం వద్దు. యాంగ్రీ అండ్ ఎక్స్పెక్టేషన్స్. కోపము శాపము లాంటిది, అది కోపపడిన వారిని దహించి వేస్తుంది. ఎక్స్పెక్టేషన్ కాజ్ టు పెయిన్. ఆశించిన దానిని పొందలేక. ద్వేషం వద్దు, దూషణం లొద్దు. ద్వేషం పగ మనలో క్యార్టిసోల్ను పెంచే జబ్బులను మయం చేయను. దూషించడం, ద్వేషించడం మొదలు పెడితే నీకు నువ్వే మిగులుతావు. నీ చుట్టూ ఎవరుంటారు మిత్రమా?